ఈ వీడియోలో ఎవరు టచ్ అయినటువంటి పాయింట్లని ఊరిలో ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా అర్థమయ్యేలాగా పాయింట్స్ వైజ్ చెప్తాను. ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఇదిగో పెళ్లి చేసుకున్నా, నాకు పిల్లలు వద్దు అని ఒక మగాడు అన్నాడు. ఆ భార్య అంది, ఇదేంటయ్యా పెళ్లి చేసుకుందే పిల్లలు మనం హ్యాపీగా ఉంటాను కదా, పిల్లలు పట్టుకుంటే ఎలాగయ్యా అంటే అప్పుడు అతను అన్నాడు, నేను మగవాడిని కాదు, నాకు మగతనం లేదు, డాక్టర్లు చెప్పారు అన్నాడు. ఏం కాదయ్యా, ఆ దేవుడే ఉన్నాడు, మన ఎఫర్ట్ మనం పెడదాం, పిల్లలు పుడతారా, చెప్తే అర్థం కాదు నీకని చెప్పేసి భార్యను చంపేశాడు. ఇంకొక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు వచ్చేసి పూజలు చేస్తున్నారు, సంసారం చేస్తున్నారు, డాక్టర్లు కూడా చూశారు, అన్నీ బాగానే ఉన్నాయి అయ్యా, బట్ పిల్లలు పుడతలేదు ఏంటి అని అన్నప్పుడు, ఏం పర్లేదు డాక్టర్, నా భార్య ఉంది, నేనున్నాను, మా ఎఫర్ట్స్ మేము పెడతాం, ఆ దేవుడు ఉన్నాడు, ఆశీస్సులున్నాయి అని చెప్పేసి భార్యను ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. ఇందులో పిల్లలు పుట్టారు. అప్పుడు భార్యను ఎవరైతే చంపారో అతను వచ్చి చక్కగా కాపురం చేసుకున్న కుటుంబానికి పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా, ఆ పిల్లలను చూపించేసి నా పిల్లలే నా వల్లే పుట్టారు అని అన్నాడు అనుకోండి, ఊళ్ళో ఉన్న జనం ఓస్తారా, కొడతారా, ఏం చేస్తారు మీరే చెప్పండి. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎర్ర బస్సే రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అంటూ రాయు వలస భోగాపురం ప్రాంతం 2015లో 16లో అనకూడదు కానీ పదే సభలు పెట్టి అక్కడున్న ప్రజలు రెచ్చగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 15,000 ఎకరాలు అసలు ఎందుకు? కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, చెన్నై ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవి 2,000 ఎకరాల లోపే. మళ్ళీ సంక్షేమం చెప్పడం మరలా జనాన్ని పిచ్చోళం చేయడానికి, ఇర్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అట్టానే ఉంటాయి. ఈయన చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడే మొత్తం చెక్ చేసుకున్నప్పుడు ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నది ఏపీకి కేటాయింపు ఉంది. దాంతో ఎక్కడ ఏంటని ఆలోచించినప్పుడు వైజాగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏంటి, డొమెస్టిక్, ఇన్ కేసు ఎక్కడన్నా సింగపూర్ నుంచి ఫ్లైట్ రావడం పోవడం అది పక్కన పెడదాం, ఆల్మోస్ట్ డొమెస్టిక్ అన్నట్టే. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, అప్పుడు ఏం చేయాలి? ఒకటే, ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడం కుదిరిద్దా? అది న్యాయం వాళ్ళది. నైట్ టైం ల్యాండింగ్ కూడా అక్కడ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అందుకని వేరే ఎయిర్పోర్ట్ అవసరం వచ్చింది. వేరే ఎయిర్పోర్ట్ ఎక్కడ? ఉత్తరాంధ్ర అన్నప్పుడు వెనకబడిన ప్రాంతం, అది డెవలప్ అవ్వాలి, అక్కడ ఎయిర్పోర్ట్ కడదాం. ఎక్కడ కడదాం? భోగాపురం, కంచేరు, కౌలువాడ, తర్వాత గూడిప వలస, ఈ 3 ప్రాంతాలలో భూములు చాలా ఉంటాయి అండ్ అక్కడ మార్కెట్ కూడా తక్కువే. 2013 భూసేకరణ చట్టం కింద మనం భూములను సేకరిద్దాం, పరిహారం ఇద్దాం అన్నారు. కంచేరు, కౌలువాడ దగ్గర మార్కెట్ రేట్ అరౌండ్ 8 లక్షలు దాదాపు ఉండే, వీళ్ళు గవర్నమెంటే అక్షరాల 28 లక్షలు, 3 పరిహారం. అండ్ గూడిప వలసలో వచ్చేసి మార్కెట్ రేట్ 10 లక్షలు ఎంత ఉండే ఎకరం, 33 లక్షలు, 3 పైన పరిహారం. ఇలా భూమిని సేకరిద్దామని చెప్పేసి 2016 జూన్లోనే ఒక జీవో రిలీజ్ చేశారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆడున్న రైతుల దగ్గరికి వెళ్ళి, మీరు ఇవ్వద్దు, రేపటి రోజు మన ప్రభుత్వం ఏమొస్తుంది ఏంటి, మీ భూములు మీకు ఇచ్చింది ఒకవేళ బలవంతం వసూలు చేసినా మన కోర్టులో కేసులు వేద్దాం, మీ భూములు ఇవ్వద్దు. అసలు ఎయిర్పోర్ట్ ఎందుకే? వైజాగ్ ఎయిర్పోర్ట్ చూసారా, ఆడు పగల ఏకలు దొరుకుంటా ఉంటారు, మధ్యాహ్నం పూట ఏమి రావాడు ఫ్లైట్లు, మరి ఏడెందుకు? వద్దు, మీరు భూములు ఇవ్వద్దు. అదేమంటే టీడీపీకి చెందినటువంటి ఓ ఎంపీకి, టీడీపీకి చెందినటువంటి ఓ నాయకుడికి 100 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ, మీ భూములేమో ఎయిర్పోర్ట్ కింద లాగేసుకుంటున్నారా, దాని పక్కనే టీడీపీ చెందినటువంటి వాళ్ళకి భూములు ఉన్నాయి, ఆ భూములో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అని చెప్పేసి రెచ్చగొట్టి పిచ్చోలని చేసి పడేశారు. అలా ఈయన చేస్తున్న మూమెంట్లోనే టీడీపీ గవర్నమెంట్, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొత్తం సెటరైట్ చేసేసి 2015 రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది, 2016లో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత భూసేకరణ అన్నట్టు ఇక ముందుకు వెళ్తున్న మూమెంట్ అడుగును అడ్డు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ప్రీ బిడ్డింగ్లు, ఆ తర్వాత వచ్చేసి ఎంత అవుతుంది ఏంటంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి మొత్తానికి ఇక 2019లో జిఎంఆర్ వాళ్ళ చేత మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయిన టెండర్. దెన్ ఇక శంకుస్థాపన కూడా చంద్రబాబు గారు చేశారు. అప్పటికే 2,502 ఎకరాలు ఆల్రెడీ సేకరించేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇంకొన్ని లిటిగేషన్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు? 2019, 2020, 2022, 2022 ఆపిచ్చేసాడు అన్ని అక్కడెక్కడ. అగైన్ 2023 ఐ థింక్ అక్టోబర్లో, డిసెంబర్లోనూ జగన్మోహన్ రెడ్డి మరలా శంకుస్థాపన చేశాడు. ఏ జిఎంఆర్ అయితే చంద్రబాబు నాయుడు బినామీ అన్నాడో, ఏ జిఎంఆర్ అయితే మొత్తం టీడీపీకి దోచిపెడుతుంది అన్నాడో, అదే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కడతానికి సమర్థులు, సూపర్ అంటూ వారికి అప్పచెప్పి ఓకే చేయండి అయ్యా పనులు అన్నారు. ఆనాడు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ మిగతా అసలు ఎవరు అబ్జెక్షన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జిఎంఆర్ సమర్థులని, అందుకని గతంలో వాళ్ళకే ఇచ్చారు. సరే
జిఎంఆర్ కూడా ఎందుకు వచ్చిన ధరలే ప్రభా వీడితో అని చెప్పేసి ఒక 4 దాన్ని ఏమంటారు ఇటు పడేశారు అనుకోవచ్చు. నేను ఒప్పుకండి నీ మాట. ఏం పడేశారు? గొప్ప మాటలు అటువంటివి అనుకోండి. జిఎంఆర్ గండి మల్లికార్జునరావు గారు, అండ్ నేను తక్కువ చేయడం నాకు ఉద్దేశం కాదు, బట్ మేబీ ఆయనకు అనిపించింది చెప్పొచ్చు, నిజం కూడా అయి ఉండొచ్చు. సో పాయింట్ ఏంటి? స్టార్ట్ చేశారు. కూటమి గవర్నమెంట్ వచ్చాక చెక్ చేసుకున్నప్పుడు ఒక్కడే ఉన్నాయి అసలు పనులు వచ్చేసి చాలా వరకు జరగల. ఇక ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేసి ఇక విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి జిఎంఆర్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి మీకు ఏం కావాలో చెప్పడని చెప్పేసి టక్క 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 డే అన్నట్టు పనులు చేసేసారు. ఇప్పుడు 2026 డిసెంబర్కి కంప్లీట్ అనుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే 95% పనులు కంప్లీట్ అయ్యాయి. ఇక 5% బ్యాలెన్స్ ఉంది. రేపు 4-5 నెలల్లో కంప్లీట్ చేసి జూన్ 26 కల్లా ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేస్తారు. ఆగస్టు ఈ 2026 కల్లా మొత్తం ఇక యథావిధిగా ప్రయాణాలు అవన్నీ కూడా మొత్తం 3.8 కిలోమీటర్ల రన్వే, అంటే 3,800 మీటర్ల రన్వే. అసలు పెద్దదైనటువంటి బోయింగ్ ఏంటి దాన్ని అంటారు చూసారా, వరల్డ్లోనే అతి పెద్ద విమానాలు అంటారు కదా, అవి కూడా ల్యాండ్ అయ్యే విధంగా మొత్తం టెర్మినల్ వచ్చేసి 81,000 చదరపు మీటర్లు. అందులో ఆల్రెడీ 78,000 చదరపు మీటర్ల వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాలెన్స్ టెక్నికల్ వర్క్ అయితే చిన్నగా స్లోగా చేసేస్తారు. మొత్తం 2,700 ఎకరాలలో ఈ ఎయిర్పోర్ట్. ఇందులో 2,500 ఎకరాలు చంద్రబాబు నాయుడు హయాంలో సేకరించినదే, 200 ఎకరాలు లిటిగేషన్ ఎదుంటే అది మనం రిలీజ్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా టీడీపీ ఎంపీకి ల్యాండ్ అని, అది మాన్సస్ ట్రస్ట్ వాళ్ళే, మన రాజు గారు, విజయనగర రాజు గారు, అశోక్ గజపతి రాజు. ఆయన ఏకంగా 500 ఎకరాలు ఇప్పుడు జిఎంఆర్ మాన్సస్ ట్రస్ట్ 2 కలగలిపి జిఎంఆర్ మాన్సస్ ఎడ్యుసిటీ అని చెప్పేసి 500 ఎకరాల్లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ ఎంఆర్ఓ, తర్వాత వచ్చినప్పటికేమో ఏరోస్పేస్ సంబంధించేసి ఏవియేషన్ అకాడమీ, చెప్పుకుంటూ పోతే అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ట్రాడినరీ వేలో ఆ ఎయిర్పోర్ట్ రెడీ అయింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇండియాలో ఒక సీఎం 2 ఎయిర్పోర్ట్లకు సంబంధించేసి ఆయన చేతుల మీదుగా పనులు స్టార్ట్ అయినంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఏడైతే భోగాపురం ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికేమో చంద్రబాబు గవర్నమెంట్ లేదు, బట్ ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయింది ఈయన దానిలోని, ఇప్పుడు కంప్లీట్ అయింది ఈయన దానిలోని. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలుగు వారంతా కూడా అసలు నిజంగా నాయుడు నువ్వు మామూలుడి కాదు అని అంటూ ఉంటే, హలో నా హయాంలో పనులు స్టార్ట్ అయింది, హలో నేను మొత్తం రెడీ చేసింది. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఎవరికి కావాలన్నాడో, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే వైజాగ్ ఏకలు తోలుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అన్నాడో, ఇలా అడుగున అడ్డుపడి అనవసరం అంటూ రైతులను రచ్చగొట్టి చివరికి 15,000 ఎకరాలు అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీ ఎక్స్పాండ్ చేద్దామని చంద్రబాబు నాయుడు అనుకుంటే దాన్ని 5,000 ఎకరాల దాకా పట్టుకొచ్చి 5,000 ఎకరాలు కూడా కాదు 2,500 చాలు అన్నట్టు, అది కూడా కాదు ఇంకా తక్కువ అన్నట్టు కంపు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేవుడి దయ వల్ల, ఏపీ ప్రజల యొక్క అదృష్టం వల్ల అన్ని సవ్యంగా జరుగున్నాయి. ఇప్పుడు 2,200 ఎకరాలలో వచ్చేసి ఎయిర్పోర్ట్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్, ఇంకో 500 వచ్చేసి వాళ్ళు ఎక్స్టెన్షన్ కోసం పక్కన పెట్టుకున్నారు. అద్భుతమైన ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. 2014 నుంచి 2026 వరకు మొత్తం చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇంత డీటెయిల్గా ఇంత సింపుల్గా మీకు అసలు ఎవరైనా చెప్పారు? అన్నీ ఒక్కరు కూడా వదలి ఈ వీడియోలో. అవునా కదా కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు లాంటివాడు ఏపీకి ముఖ్యమంత్రిగా దొరకటం నిజంగా తెలుగు వారి యొక్క అదృష్టం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యే చూసారా, అది కూడా రకంగా అదృష్టమే. ఎందుకు? జీవితంలో ఇంకా అటువంటి వాడిని ఎన్నుకోరు, జీవితంలో అటువంటి వాడిని నమ్మరు, ఇక అటువంటి వాడిని దరిదాపు కూడా రానివ్వరు. చక్కగా సంతోషంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు మనకేమంటారు, మొదట్లో వచ్చేసి 60 లక్షల ప్రయాణికులు అనమాట, రానుబాన్ అన్నట్టు. దెన్ ఇయర్లీ దానిని 1,20,00,000 ప్రయాణికులు వచ్చేలాగా త్వరలో ఏర్పాటు కూడా చేయబోతున్నారు. సో ఇనిషియల్ స్టేజ్లో 60 లక్షల ప్రయాణికులు, ఆ తర్వాత 1,20,00,000 ప్రయాణికులు. వైజాగ్ వచ్చేసి 50 కిలోమీటర్ల దూరం, శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరం, అదే విజయనగరం వచ్చేసి 25 కిలోమీటర్ల దూరం. ఆల్రెడీ నితిన్ గడ్కరీ మొన్న 2023లోనే ఎప్పుడు వైజాగ్ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు జాతీయ రహదారి అన్నట్టుగా, వెడల్పైనటువంటి రహదారి అన్నట్టు, నాకు బీచ్ కారిడార్ అనుకుంటున్నాను నేను, అటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అటు. సో అది రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ వైజాగ్ నుంచి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి దాదాపు 12 దారులు ఉన్నాయి. ఈ 12 దారులు ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఎక్స్ట్రాడినరీ వేలో ఉత్తరాంధ్ర డెవలప్ కాబోతుంది. ఒక్క నాయుడు వల్ల ఇదంతా సాధ్యమైంది.